హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ స్పేస్. ఇవాళ వీడియోలో నేను మీకు ముద్ద కుట్టు చూపించబోతున్నాను. ఈ పర్టిక్యులర్ బ్లౌజ్ నేను చూపించినప్పుడు చాలామంది ఇది ఎలా డిజైన్ చేయాలి, ఎలా కుట్టాలని అడిగారు. సో ఈ బ్లౌజ్లో మీకు అక్కడ కనిపించే ఆక్వా బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ మొత్తం ముద్ద కుట్టుతో చేసింది. మధ్యలోనేమో మిర్రర్ స్టిచ్ చేసాము. మిర్రర్ స్టిచ్ ట్యుటోరియల్ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. సో ఇవాళ మనం ముద్ద కుట్టు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. లెట్స్ క్విక్లీ జంప్ ఇంటు ద వీడియో గైస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము. మనం యెల్లో కలర్ దాని మీద పింక్ థ్రెడ్తో స్టార్ట్ చేస్తున్నాము. కొంచెం పైనుంచి తీసుకోవాలన్నమాట దారాన్ని. అండ్ దారం ఎప్పుడు లెఫ్ట్ సైడ్కి ఉండేటట్టు చూసుకోవాలి. దగ్గరగా కొంచెం ఎక్కువ మందమైన థ్రెడ్తో తీసుకుంటే చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. దగ్గరగా తీసుకోవాలి. అండ్ దారం ఎప్పుడు లెఫ్ట్ సైడ్కి ఉండాలి. స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం పైనుంచి స్టార్ట్ చేసి ఇంకా తర్వాత దగ్గరగా సూదిని తీసుకుంటూ ఆ పక్క నుంచి సూదిని బయటికి తీస్తూ మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం దగ్గరగా తీసుకోవాలి. అండ్ కింద అన్నీ ఒకటే దగ్గర తీసుకోవాలి. అంటే మొత్తం పెటలంతా ఒక దగ్గర నుంచే స్టార్ట్ అయినట్టు ఉంటుందన్నమాట. మనం ప్రతిదీ కింద ఒక దగ్గర నుంచి తీసుకోవాలి. పైన మాత్రం షేప్ని బట్టి షేప్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా అలా తీసుకోవాలన్నమాట. సూదిని బయటికి క్లాత్ లోపల నుంచి చాలా ఈజీగా కుట్టొచ్చు దీన్ని. కొంచెం ఓపికగా కుడితే సరిపోతుంది. అంటే ఎక్కువ స్కిల్ అవసరం లేదు. ఎక్కువ ట్రిక్కీగా కూడా ఉండదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా షేప్‌ని చూసుకుంటూ మనం కుట్టడం స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా కుట్టేసేయొచ్చు. అంత ముద్దలా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి దీన్ని ముద్ద కుట్టు అంటారనమాట. సో మీరిక్కడ చూస్తున్నారు కదా! కింద మాత్రం సింగిల్ పాయింట్ ఒకటే పాయింట్ దగ్గర నుంచి తీసుకుంటున్నాము. పైన మాత్రం షేప్‌ని బట్టి మన సూదిని అడ్జస్ట్ చేసుకొని షేప్‌ని బట్టి కిందకి పైకి తీసుకుంటూ వస్తున్నామనమాట. ఇక్కడ చూడండి హార్ట్ షేప్ ఉన్న పెటల్ తయారైపోతుంది కదా! చాలా క్విక్‌గా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏమీ లేదండి యాక్చువల్‌గా అయితే. మనం తీసిన దగ్గర నుంచి ప్రతిసారి దారం లెఫ్ట్ సైడ్‌కి ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ కింద స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిసారి ఒకటే పాయింట్ దగ్గర తీసుకోవాలి. అండ్ పైన మాత్రం దాని షేప్‌ని బట్టి తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మనకి పెటల్ చాలా ఈజీగా చాలా సింపుల్‌గా తయారైపోతుంది. మీకు ఇక్కడ చూపించిన వైలెట్ బ్లౌజ్‌లో అంతే ఆక్వా బ్లూ కలర్ షేప్ థ్రెడ్ తోటి పెటల్స్ కుట్టారు. అండ్ మధ్యలో మిర్రర్ వేసుకున్నారనమాట. సో ఇవాళ మనం మిర్రర్ కుట్టడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ ట్యుటోరియల్ మన ఛానల్లో అవైలబుల్‌గా ఉంది కాబట్టి మధ్యలో కూడా మనం ముద్ద కుట్టుతోనే కుడతామనమాట. అది సర్కిల్‌ని కుడతాము. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి తీసుకున్నప్పుడు కూడా సేమ్ కొద్దిగా పైగా స్టార్ట్ చేసి దాని పైనుంచి మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడైనా మీకు డిఫరెంట్‌గా అంటే కొంచెం తేడాగా వచ్చినా కానీ కొంచెం పైకి కిందికి అయినా కానీ మళ్ళీ సేమ్ ప్లేస్ నుంచి తీసుకొని మీకు కావాల్సిన హైట్‌లో అంటే మీకు ఎంతవరకు కావాలన్న దాని షేప్‌ని బట్టి మీరు దారాన్ని తీసుకుంటూ వెళ్తే అక్కడ కవర్ అయిపోతుంది. మీకు మిస్టేక్ వచ్చిన ప్లేస్ కూడా కనిపించకుండా ఉంటుందన్నమాట. సో అలా మనం నెక్స్ట్ పెటల్ కూడా స్టార్ట్ చేసేసాము. చూడండి సెకండ్ పెటల్ కూడా ఇప్పుడు ఫినిష్ అయిపోతుంది. అలా మనం ఫ్లవర్ మొత్తం కుట్టుకోవాలన్నమాట. సో నేను మీకు ఫస్ట్‌ది మాత్రం క్లియర్‌గా చూపించాను. సెకండ్ పెటల్ నుంచి కొంచెం ఫాస్ట్‌గా చూపిస్తున్నానన్నమాట. సో మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉన్నా ఒకవేళ మీకు సరిగ్గా ఇందులో మీకు అర్థం కాకపోయినా నాకు మళ్ళీ చెప్తే నేను మళ్ళీ క్లియర్‌గా ఇంకొక వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ పర్టిక్యులర్ వీడియోలో ఆ బ్లౌజ్ గురించి నాకు చాలా డీఎమ్స్ వచ్చాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. అండ్ చాలామంది నన్ను ఇందులో అడిగారు కూడా. సో మీరు ఈజీగా కుట్టుకోవచ్చు కాబట్టి సేమ్ ఫ్లవర్‌ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ యాక్చువల్‌గా ఈ ఫ్లవర్‌ని మేము చేత్తో గీసాము. వేరేస్ బ్లౌజ్‌లో అయితే ఇట్ వాస్ డన్ బై ప్రింట్ వేపిచ్చామనమాట. సో అక్కడ చాలా నీట్‌గా వచ్చింది డిజైన్. కుట్టు సిమిలర్ వేలో కుట్టినా గానీ అక్కడ డిజైన్ బాగొచ్చింది కాబట్టి దాని షేప్ బావుండింది. ఇక్కడ కొంచెం అటు ఇటుగా వచ్చింది. బట్ కుట్టు మాత్రం ఏం తేడా లేకుండా మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా చాలా ఈజీగా ఆ ఫ్లవర్ డిజైన్ మీ బ్లౌజ్ మీద కుట్టుకోవచ్చు.
ఓకే గైస్, మన ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా ఎలా వచ్చిందో చూద్దాము. ఇది మన ఫ్లవర్. మధ్యలో పార్ట్ కూడా మనం ముద్ద కుట్టుతోనే కుట్టుకొని చూద్దాము. గ్రీన్ కలర్ థ్రెడ్‌తోని కుడదాము. సో, మధ్యలో పార్ట్ ఎలా కుడుతున్నానో చూడండి. మనం ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కవర్ చేయాలనుకున్న ఏరియా మొత్తం అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది పెటల్ కాదు కాబట్టి అన్నీ ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయక్కర్లేదు. సో, ఈజీగా మనం దీన్ని సర్కిల్ షేప్‌లో ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు తీసుకుంటూ ప్రతిసారి దారం మాత్రం లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో, ఇవాళ మన ముద్ద కుట్టు మీకు అందరికీ ఈజీగా అర్థమైందనుకుంటున్నాను. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు దీన్ని. సో, మీరు ట్రై చేయండి. బాగా వచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ చెప్పండి. సో, ఫైనల్లీ మన ఫ్లవర్ ఎలా వచ్చిందో చూసేద్దాము. ఇది మన ఫ్లవర్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో సర్కిల్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుందనమాట. మనం కొంచెం కవర్ చేసుకుంటూ ఎప్పుడైనా షేప్‌ని బట్టి మనం కొంచెం అటు ఇటుగా కవర్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఏ ఎంబ్రాయిడరీ అయినా. సో, మన ఫ్లవర్ ఫినిష్ అయిపోయింది. సో, దీన్ని మనము సేమ్ అదే అక్కడ మిర్రర్ ప్లేస్‌లో ఇక్కడ మనం మధ్యలో గ్రీన్ ముద్ద కుట్టు కుట్టామనమాట. సేమ్ ముద్ద కుట్టు మధ్యలో కూడా ఇది మన కంప్లీటెడ్ ఫ్లవర్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? అండ్ ఈ కుట్టు మీరు ట్రై చేశారా? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బై బై.